కడప జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అడవుల్లో ఉన్న జంతువులకు నీటి కొరత లేకుండా సాసర్ ఫిట్స్ ఏర్పాటు చేసి నిరంతరం నీటిని అందిస్తున్నారు. అలాగే కార్చిచ్చు ప్రమాదాలను నివారించేందుకు అటవీ పరిసరాల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 20 లక్షల మొక్కలను నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్న కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్తో కేటీవీ ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం సమ్మర్ ఎక్కువ ఉండడంతో ఎండాకాలం ఎండలు కూడా మండిపోతుండడం వలన అడవుల్లో జీవరాశులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి కడప డిఎఫ్ఓ గారు ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, జీవరాశులకు నీళ్ళ తొట్లు నిర్మించి వాటికి నీళ్లు సరైన సమయంలో అందిస్తున్నారా, కార్చిచ్చు ఎక్కువగా అవుతుండడం వలన కార్చిచ్చు కాకుండా ప్రజలకు ఆయన ఇచ్చే సందేశం ఏంటి, మరికొన్ని వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కార్చిచ్చు ముఖ్యంగా అడవుల్లో ఎక్కువ వస్తుంది. కార్చిచ్చు పెట్టడం వలన జీవరాశులు ఏమైనా నశించే ప్రమాదం ఉందా? నమస్కారం అండి అందరికి. ఇప్పుడు మనం ఖచ్చితంగా మీరు అడిగే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫారెస్ట్ ఫైర్స్ అనే కార్చిచ్చు మామూలుగా ఇంగ్లీష్లో అంటాడు. ఫారెస్ట్ ఫైర్స్లో మన ఫారెస్ట్లో ఉండే జైవ వివిధత అంటే రకరకాల బయోడైవర్సిటీలో ఉండే ప్లాంట్స్, గ్రాసెస్, యానిమల్స్ అవి అన్నీ దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. దీంతోపాటు ముఖ్యంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవడం వల్ల ఎన్వైర్న్మెంట్లో కూడా చాలా వరకే పాల్యూషన్ పెరగడం జరుగుతుంది. సో ఈ రెండు అంశాల్లో మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ప్రజెంట్ టైంలో. దీంతోపాటు మనకు కడప డిస్టిక్లో దాదాపు మొత్తం జిల్లా ఏరియాకైనా 30% అనే మనకు ఫారెస్ట్ ఏరియా ఉంది. అంత పెద్ద ఫారెస్ట్ ఉన్నప్పుడు ప్లస్ మనకు లంకమల్ల సెంచురీ, తర్వాత పెనుసిల నరసింహ సెంచురీ, అలాగే మనకు నల్లమల్ల ఫారెస్ట్ ఓనిపేంట పూర్వమిల ప్రాంతంలో ఉండడం వల్ల మనకు చాలా రకరకాల బయోడైవర్సిటీ ఉన్నాయి. టైగర్, లెపర్డ్స్, స్లాత్ బియర్స్, రకరకాల జింకలు, దుప్పిలు ఇవన్నీ దానివల్ల ఫైర్స్ వల్ల చాలా వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి మేము ప్రజలకి మీడియా ద్వారా కూడా పెట్టే మెసేజ్ ఏమంటే ఖచ్చితంగా మీరు ఫైర్ పెట్టకూడదు. ఫారెస్ట్లో ఫైర్ పెట్టేది ముఖ్యంగా ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే ఆ గ్రామంలో ఉండే వాళ్ళే, లేకపోతే ఫారెస్ట్ నుంచి వెళ్ళే రోడ్డు మీద వెహికల్స్ కానీ ట్రావెల్ చేసే వాళ్ళు, ట్రావెలర్స్ కానీ, డ్రైవర్స్ కానీ ఏదైనా బీడీ సిగరెట్ తాగుతూ ఏదైనా భోజనం మంటలు పెడుతూ అప్పుడు ఆ ఫారెస్ట్లో ఫైర్ స్ప్రెడ్ అవుతాయి. సో ఇలాంటి అందరంకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాము ఈ సమ్మర్లో. వాళ్ళకి అంటే ప్రతి ఒక్క ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజ్ అంటే ఫారెస్ట్కి బౌండరీ దగ్గర ఉండే విలేజ్లో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకొని కళాజాత్రలు ప్రోగ్రామ్ పెట్టుకొని తర్వాత ఫారెస్ట్లో వెళ్ళే వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి మేకల్కి గ్రేజింగ్ కోసం పోయే వాళ్ళు ఉంటాడు, రకరకాల గడ్డలు, నన్నారి గడ్డలు అవన్నీ కలెక్ట్ చేసి పోయే వాళ్ళు ఉంటాడు. వాళ్ళను కొద్దిగా మోటివేట్ చేసి కన్విన్స్ చేసి మీరు ఫైర్ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న ఏరియా కోసం ఫైర్ పెడతారు, కానీ ఆ ఫైర్ను మళ్ళీ కంట్రోల్ చేయకపోతే ఆపకపోతే ఆ ఫైర్ మళ్ళీ కిలోమీటర్స్ వరకు అంతా స్ప్రెడ్ అయిపోయి అంతా అడవిను నష్టం చేస్తుంది. దానివల్ల మనకు గ్రౌండ్లో ఉండే అంటే మనకు కడప జిల్లాలో ఉండే ఫైర్, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఫైర్ కూడా గ్రౌండ్ ఫైర్ అనే మాట అంటాడు. గ్రౌండ్ ఫైర్ అంటే ఫారెస్ట్లో ఉండే గ్రౌండ్ మీదనే ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, చెట్లుకి పైన ఫైర్ ఎక్కరు. కానీ గ్రౌండ్లో కూడా చాలా వరకే బయోడైవర్సిటీ ఉంటుంది. ఫారెస్ట్లో కార్బన్ కానీ గ్రౌండ్లో ఉండే డైవర్సిటీ కానీ, ఎందుకంటే రకరకాల రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ అవన్నీ గ్రౌండ్లోనే ఉంటాయి కాబట్టి చాలా డ్యామేజ్ అవుతాయి. అందుకనే ఫారెస్ట్లో పోయే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దీంతోపాటు దాదాపు మోర్ దెన్ 100 మెంబర్స్ మనం ఫైర్ వాచర్స్గా ఎంగేజ్ చేసి వాళ్ళను ఫైర్ పడినప్పుడు సెటిలైట్ ద్వారా మనకు పాయింట్ వస్తే దాన్ని ఇమీడియట్గా ఆపగలిగితే ట్రై చేస్తున్నాము. సో దట్ డ్యామేజ్ను మినిమైజ్ చేయగలుగుతున్నాం. ప్రస్తుతం చూసుకుంటే గ్రామాల్లోకి జనసంచారంలోకి కొన్ని జీవరాశులు, మామూలుగా జంతువులైనా కానీ, జింకలు కానీ, లేకపోతే నెమళ్ళు కానీ నీళ్ళ కోసం కొన్ని పొలాల దగ్గరికి వచ్చి కుక్కల బారిన పడి ఇలాంటి కొన్ని మనం చూస్తూనే ఉన్నాం. వీటిపైన మీరు వాటర్కి ఇబ్బంది పడకుండా వాటికి ఎటువంటి నీళ్లకు సప్లై చేస్తున్నారు? అవును, మీరు చెప్పేది అంటే ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే సమ్మర్ టైంలో మనకు డ్రై రీజన్ కూడా ఉంది. సో కాబట్టి డ్రై రీజన్ ఉండడం వల్ల, తర్వాత రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్లో కూడా వాటర్ అవైలబిలిటీ చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఫారెస్ట్లో ఉండే అన్ని రిసోర్స్ మ్యాక్సిమంగా జనవరి వరకే డ్రై అయిపోతుంది. దీన్ని మేము ఎలా అంటే టేకప్ చేస్తున్నామంటే కొన్ని పెరినియల్ వాటర్ బాడీస్ అనే ఫారెస్ట్ లోపల కొన్ని బావిలు, కొన్ని ఊటలు అలాంటివి ఉంటాయి. దాన్ని క్లీనప్ చేస్తున్నాము. సమ్మర్ సీజన్కి ముందు దాన్ని క్లీనప్ చేస్తే దాంట్లో వచ్చి కొద్దిగా వాటర్ అవైలబిలిటీ పెరుగుతుంది. దానివల్ల కూడా ఆ ఏరియాస్లో మనకు యానిమల్ మూవ్మెంట్ అక్కడే ఉంటుంది.
తర్వాత అలాంటి ఏరియాస్ను డిస్టర్బ్ చేయకుండా చూస్తాం. ఫారెస్ట్‌లో ఏదైనా ఎవరైనా పోయినా కూడా ఆ ఏరియాస్‌లో అవాయిడ్ చేస్తాము. ఎందుకంటే యానిమల్స్ అక్కడ నుంచి డిస్టర్బ్ అయితే వేరే ప్రాంతంలో వాటర్ దొరకవు కాబట్టి యానిమల్స్ ఖచ్చితంగా ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటది. దీంతో పాటు కొన్ని యానిమల్స్ ఖచ్చితంగా రైతులు ఇప్పుడు మన జిల్లాలో బాగా అగ్రికల్చర్ బాగా పెరిగిపోయడం వల్ల, బోర్‌వెల్స్ బాగా రావడం వల్ల మనకు ఫారెస్ట్ దగ్గరనే ఉండే పొలాలలో వాటర్ అవైలబిలిటీ కొన్ని ఉంటది. దాన్ని చూసి యానిమల్స్ అట్రాక్ట్ అవుతాయి. దానివల్ల ఏమంటే మనకు హంటింగ్, పోచింగ్ జరిగే అవకాశం కూడా ఉంటది. తర్వాత యానిమల్స్ కూడా మీరు చెప్పినటివి ఆ విలేజ్ డాగ్స్ అటాక్ అవ్వడం వల్ల, అలాగే లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ కూడా మనకు ఒక చిరుత పులి పిల్ల ఓనిపెంట ప్రాంతంలో దూరు మండలంలో చనిపోవడం జరిగింది. అంటే డాగ్స్ అటాక్ వల్ల. సో, అలాంటివి కాకుండా మేమేం చేస్తామంటే ఫారెస్ట్ ఫ్రింజ్‌లో కొన్ని సాసర్ పిట్స్ కట్టుకున్నాము. అంటే మనకు 1 ఆర్ 2 ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటది కానీ, మనం ఎన్ని జంతువులు అయినా కూడా వాళ్ళను ఫారెస్ట్‌లోనే ఉండడానికి అనే అవకాశం మార్గం చూపియాలంటే, ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియాలో కొన్ని సాసర్ పిట్స్ కట్టి ఉన్నాము. ఆ సాసర్ పిట్స్‌ను మేము రొటేషన్ బేసిస్‌లో అంటే అన్ని సాసర్ పిట్ ఒకేసారి ఫిల్ చేయాలని చాలా కష్టం ఉంది కాబట్టి, ఒక సాసర్ పిట్ ఫిల్ చేసి ఒక 3, 4 రోజులు దాంట్లో వాటర్ ఉంటది. మళ్ళా వారం, 10 రోజుల తర్వాత మళ్ళా దాన్ని ఫిల్ చేసేది ట్రాక్టర్, ట్యాంకర్ ద్వారా అనేది ప్రాసెస్ ఫాలో చేస్తాము. దీంతో పాటు మనకు సోలార్ బోర్‌వెల్స్ కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. బేస్ క్యాంప్స్ కాడ. సోలార్ బోర్‌వెల్స్ దగ్గర కూడా మనకు ఏదైనా చిన్న కుంట కట్టేసి దాంట్లో సోలార్ బోర్‌వెల్ ద్వారా లాగే నీళ్లు కూడా ఆ కుంటలో నింపడం జరుగుతది. సో, ఇయన్నీ కాకుండా కొన్ని ప్రజల్లో కూడా పబ్లిక్‌లో కూడా కొంతమంది వాలంటీర్స్ అట్లా తొట్టెలు పెట్టుకొని రోడ్ పక్కనే ఉండే కోతులకి గానీ, లేకపోతే రోడ్ పక్కన ఉండే నెమలిలకు గానీ దానికి కూడా వాటర్ పెడుతూనుంటాడు. దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తూనుంటాం. ఓకే సార్. ఇప్పుడు లంకమల్ల అభయారణ్యంలో పెద్ద పులి సంచారం కానీ, పెద్ద పులి కొన్ని చోట్ల అడుగులు పడినాయని చెప్పేసి పొలాల దగ్గర కొంతమంది చెప్తూ వస్తున్నారు. ఇంతవరకు ఏమన్నా ఈ మధ్య కాలంలో ఏమన్నా సీసీ కెమెరాల ద్వారా ఏమన్నా ఐడెంటిఫై చేసి ఉన్నారా? ఇప్పుడు మనకు ఆల్ ఇండియా టైగర్ సెన్సస్ అని ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 అనే ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాంట్లో మనకు ఫేజ్ 3 అనే కెమెరా ట్రాపింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాంట్లో దాదాపు మనం ఒక 150 లొకేషన్స్‌లో కెమెరాస్ బిగించడం జరిగింది. మొత్తం ఓనిపెంట, పౌర్మామిల, తర్వాత మనకు బద్వేల్, సిద్ధవటం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువగా వైల్డ్ లైఫ్ మూవ్‌మెంట్ ఉంటది. మనకు టైగర్ మూవ్‌మెంట్ అంటే అంత లంకమల్లలో గానీ, లేకపోతే ఓనిపెంట, పౌర్మామిలలో టైగర్ మూవ్‌మెంట్ ఉంటది. ఓనిపెంట, పౌర్మామిల నుంచి లంకమల్లకి వచ్చి మళ్ళా రిటర్న్ వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటది. ఏ టైగర్ ఏంది వచ్చిందా, ఎన్ని నంబర్ ఆఫ్ టైగర్స్ వచ్చిందో అవి అన్నీ మనకు సెన్సస్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తది. ఇప్పుడు 15th ఏప్రిల్ నుంచి సెన్సస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఒక 40 రోజు వరకు సెన్సస్ ఉంటది. సో, కానీ మనకు పులి జాడ గానీ అవన్నీ మామూలుగా కనపడుతూనే ఉంటది. ఫోటో ఏదైనా వస్తే ఇప్పుడు కెమెరాస్‌లో వస్తాయి మనకు. ఇప్పుడు రెడ్ శాండిల్ దాంట్లో ఏమన్నా కొంచెం అదుపు చేయగలిగినారా? అదే కాకుండా ఇప్పుడు మీ శాఖకి, అటవీ శాఖకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, మీ అటవీ ఉద్యోగస్తులకి ప్రొటెక్షన్ కోసము కొత్త ఆయుధాలను ఇచ్చినారని చెప్తున్నారు. దీని గురించి ఎలా? మేము ఫారెస్ట్ ప్రొటెక్షన్ పరంగా మేము చాలా అంటే స్ట్రిక్ట్‌గా పని చేస్తున్నాము. ఇక్కడ మన కడప జిల్లాలో ఎక్కడైనా స్మగ్లర్స్ ఎందుకంటే మనకు ఫారెస్ట్ ఏరియా చాలా పెద్దగా ఉంది. దాదాపు 3,00,000 హెక్టేర్ పైన ఫారెస్ట్ ఏరియా ఉంది మనకు. దాంట్లో దాదాపు 2,00,000 హెక్టేర్ అని మనకు రెడ్ సెంటర్స్ ఫారెస్ట్ అని ఉంది. దాన్ని మేము రెగ్యులర్గా ప్రొటెక్ట్ చేయాలంటే తనిఖీ, రెగ్యులర్ పెట్రోలింగ్, ప్రొటెక్షన్ డైలీ జరుగుతుంది. దాంతోపాటు నైట్ పెట్రోలింగ్ అన్ని రూట్స్‌లో జరుగుతూనే ఉంటాయి. దీంతో పాటు లాస్ట్ 6 మంత్స్‌లో చూస్తే మనం స్మగ్లింగ్ కూడా చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్‌గా ఏమంటే అన్ని ఏజెన్సీస్ కలిసి పనిచేయడం. దాంట్లో ముఖ్యంగా రెడ్ సెంటర్స్ ఫారెస్ట్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి మేము చాలా ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. దీంట్లో వేరే రాష్ట్రాల నుంచి కూడా ముద్దాయిలను అరెస్ట్ చేసుకొని చాలా ఆపరేషన్స్ కండక్ట్ చేసి, అక్కడి నుంచి మేము చెన్నై నుంచి కూడా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. మాతో పాటు ఫారెస్ట్ పోలీస్ టాస్క్ ఫోర్స్ కూడా ఫారెస్ట్ అండ్ పోలీస్ కంబైన్డ్ ఒక టాస్క్ ఫోర్స్ ఉంది తిరుపతిలో. వాళ్ళు కూడా బెంగళూరులోకి వెళ్ళి రైడ్ చేయడం జరగడం వల్ల చాలా వరకే వెహికల్స్ మేము సీజ్ చేసినాము. బయట రాష్ట్రాల నుంచి గ్యాంగ్స్ను కూడా చాలా అరెస్ట్ చేసి దానివల్ల బ్రేక్ అయింది. కొద్దిగా స్మగ్లింగ్ అంటే బ్రేక్ అయింది. ఈ మధ్యలో మేము కూడా లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి తక్కువ మూవ్‌మెంట్ చూస్తున్నాము. కానీ అలర్ట్‌గానే ఉంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం కొద్దిగా వీక్‌గా ఉంటే వాళ్ళు కూడా మన మూవ్‌మెంట్ చూస్తూ ఉంటాడు కాబట్టి. కానీ ఈ మధ్యలో మనకు కూడా పైన మినిస్టర్ గారు కూడా అక్కడ లాస్ట్ టైం తిరుపతిలో మీటింగ్ కండక్ట్ చేసి స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్‌కి. సో, దాంతోపాటు మేము కూడా రకరకాలుగా ఫారెస్ట్ స్టాఫ్‌కి అమ్యూనిటీస్ కోసం ఈ రీసెంట్ కాలంలోనే మేము కడప జిల్లాలో 3 వెహికల్ కూడా కొన్నాం. కొత్త వెహికల్ పెట్రోలింగ్‌కి కొనడం జరిగింది. దీంతో పాటు ఇంకొక వెహికల్ నెక్స్ట్ మంత్ కొనగలుగుతున్నాము. దాంతోపాటు వెపన్స్ కూడా రెగ్యులర్గా అన్ని ఇన్స్పెక్షన్ చేసి, అన్ని మెయింటెనెన్స్ చేసి పెట్టుకుంటున్నాము. దాంతోపాటు మనకు ఫారెస్ట్‌లో వాచర్స్
పెట్రోలింగ్ తిరిగే వాళ్ళ వాచర్స్కి వేజెస్ కానీ, అమ్యూనిటీస్ కానీ, యూనిఫామ్స్ కానీ అవి కూడా మంచి క్వాలిటీతో కొనేసి ఇంకా ఫర్దర్గా వాళ్ళు కూడా మోటివేట్ అయిపోయి పని చేసి అనేది డైలీ ఎఫర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అడవులు విస్తీర్ణం తగ్గుతుంది, అటవీ భూములను కొంతమంది ఆక్రమిస్తున్నారనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం అడవులను మీరు కూడా పెంచే విధంగా విస్తీర్ణాన్ని, ఆ చెట్లు పెంచడానికి హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు చల్లడం కానీ, కొత్త మొక్కలు నాటడం కానీ, వీటి మీద మీరు ఎటువంటి దృష్టి సారించినారు? నెక్స్ట్ వర్షాకాలానికి ఎటువంటి ప్రతిపాదనలు మీరు చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ అంటే మనకు ఫారెస్ట్ ల్యాండ్ అని కాన్స్టెంట్, మనకు ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనం పెంచలేం. ఎందుకంటే ఎంత ల్యాండ్ ఉంది అదే మనం డెవలప్ చేయాలా, దాన్ని మెయింటైన్ చేయాలా. మనకు ముఖ్యమైన ప్రయారిటీ ఏమంటే ల్యాండ్ను కాపాడుకోవాలి, అంటే మనకు ల్యాండ్ పోకూడదు. కానీ కొన్ని ఏరియాస్లో చాలా ఇయర్స్ నుంచి కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఓల్డ్గా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. దాని మీద చాలా వరకు కోర్టు కేసెస్ కూడా జరుగుతుంది. రీసెంట్గా కూడా మేము చాలా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రొద్దుటూరులో, రామేశ్వరంలో కానీ, లేకపోతే ముద్దునూరులో వెంకయ్య కాలువ బీట్లో కానీ, లేకపోతే ఇక్కడ మన కమలాపురంలో కూడా కొన్ని వరకు నోటీస్ ఇచ్చినాము. అది కాకుండా కొన్ని జాయింట్ సర్వేస్లో కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్లో కబ్జా ఇచ్చిన వాళ్ళు అనేది వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు మేము కబ్జా చేస్తున్నామని. వాళ్ళు ఏమంటాడు అంటే మాకు పట్టాలు ఇచ్చినాడు, లేకపోతే మేము ఎప్పటి నుంచి చేస్తున్నాము, అలాంటి లీగల్ కాంప్లికేషన్ అని పెడతారన్నమాట. దాన్ని మనం సాల్వ్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్తో జాయింట్ సర్వే చేసుకుని ల్యాండ్ను ఫైనలైజ్ చేస్తే వాళ్ళు కూడా ఇది మీది కాదు, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి మాట చెప్పి మాకు కూడా లీగల్గా కాంప్లికేట్ చేయడానికి ఉండదు. కాబట్టి జాయింట్ సర్వే గురించి కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాయడం జరిగింది. సో మేము 2 డిపార్ట్మెంట్ కలిసి ఎప్పుడెప్పుడు జాయింట్ సర్వేలో చేసి కేసు బై కేసు బేసిస్లో టేకప్ చేస్తున్నాము. దీంతో పాటు ముఖ్యంగా కొత్త ఫ్రెష్ ఎన్క్రోచ్మెంట్ ఏం జరగకుండా అంటే చూస్తున్నాము. ఇప్పుడు మనకు ఫ్రెష్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయంటే అది ఓల్డ్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, లాస్ట్ 10, 15, 20 ఇయర్స్ నుంచి ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ మనకు రిమైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ యాజ్ ఆన్ డేట్ అనేది మనం ఎవరినో అలౌ చేయడం లేదు. ఎక్కడైనా మన నోటీసులు వస్తే ఇమీడియట్గా కేసు బుక్ చేసి వాటిని ఎవిక్షన్ చేసి, ఎక్కడైనా వెహికల్స్ కూడా సీజ్ అయితే దాని మీద ఫైన్ కట్టేసి ఇమీడియట్గా వెహికల్స్ను కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్లో కూడా ఖచ్చితంగా దాని గురించి చాలా అవగాహన వచ్చింది. అంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి మనం పోకూడదు, ఫారెస్ట్ ల్యాండ్ పోతే కేసు కూడా మనది కట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. దీంతో పాటు మనకు ఉండే ఫారెస్ట్ను ఎలా డెవలప్ చేయాలంటే ముఖ్యంగా మనకు నర్సరీ అనేది డెవలప్ చేస్తుంటాము. కడప జిల్లాలో మేము కడప స్థానిక జాతి ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దాంట్లో ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే సీడ్ కలెక్షన్ అని ఫారెస్ట్ నుంచి సీడ్ కలెక్షన్ చేసుకొని రకరకాల స్థానిక జాతి ఏది బయట జాతి విలుప్త అవుతున్నాయి, ఏది ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, అలాంటి జాతిని ప్రమోట్ చేయాలంటే సీడ్ కలెక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు సీడ్ సీజన్ ఉంది, మనకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సీడ్ సీజన్ ఉంది. ఆ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి నర్సరీలో వేసుకొని మళ్ళీ వర్షం తర్వాత దాన్ని నాటడం జరుగుతుంది. సో దీంట్లో మన గవర్నమెంట్ కూడా 50% గ్రీన్ కవర్ అనే టార్గెట్ పెట్టడం జరిగింది. సో ఫారెస్ట్లో మాత్రమే కాకుండా ఫారెస్ట్ బయటే కూడా ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ అనే పెట్టాలంటే వేరే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్తో, అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ డోమా వాళ్ళతో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కానీ, ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కానీ వాళ్ళకి కూడా టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చాలా వరకు రైతులతో, ఇప్పుడు రైతులు నాటే మామిడి మొక్కలు కానీ, సపోటా మొక్కలు కానీ అవి కూడా గ్రీన్ కవర్ కిందనే వస్తుంది. ఎందుకంటే అది కూడా ఒక రకాలైన చెట్లునే, ఫారెస్ట్ కాకపోవచ్చు కానీ దానికి కూడా ఎన్వైరన్మెంట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 50% గ్రీన్ కవర్ని 2047 వరకే తీసుకురావాలని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టార్గెట్ కూడా పెట్టారు. దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం మనం 30%, 37% దాకా టార్గెట్ పెట్టుకుని ఉన్నాము. సో దాని విధంగానే మనం అన్ని డిపార్ట్మెంట్ కలిసి పని చేస్తున్నాము. ఇంకా ప్లాంటేషన్ అంటే వర్షం సీజన్ తర్వాత జరుగుతుంది. అంత లోపల మనకు నర్సరీలో ఉన్న మొక్కలు పెంచుతాము. యాజ్ ఆన్ డేట్ మనకు దాదాపు 20 లక్షల పైన మొక్కలు మన నర్సరీలో ఉన్నాయి. 8 లక్షలు మన టెరిటోరియల్ ఫారెస్ట్లో, ఒక 13 లక్షల దాకా మన సోషల్ ఫారెస్ట్రీలో. ఈ 20 లక్షలు అన్ని మొక్కలు వర్షం తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి, పబ్లిక్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కడప డిఎఫ్ఓ గారు కూడా వివరించడం జరిగింది. కార్చిచ్చును అదుపు చేయడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళే కాకుండా అడవులకి ఏదైతే నన్నారి గడ్డలకి వెళ్ళే వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడం కూడా జరిగిందని, అదేవిధంగా చూసుకుంటే జీవరాశులు, జంతువులు ఈ ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా సాసర్ వీటిలో ఏర్పరిచి వాటికి నీళ్ళ సప్లై అనేది నిరంతరం ఇస్తున్నామని ఆయన తెలియజేస్తున్నారు. అదేవిధంగా చెట్లను దాదాపు 20 లక్షల మొక్కలను నెక్స్ట్ వర్షాకాలానికి ప్రతి ఒక్క పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లు అందరికీ ఇచ్చే విధంగా నర్సరీలను ఏర్పాటు చేశామని, 20 లక్షల మొక్కలు
ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని, ఫారెస్ట్ అడవి విస్తీర్ణం పెంచడం కాకుండా ఉన్న విస్తీర్ణంలోనే అడవిని అభివృద్ధి చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని ఆయన వివరించారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో వినోద్, కేటీవీ, కడప.